హాయ్ హలో నమస్తే. ఇంట్లోనే హాట్ అండ్ స్పైసీ బొటానీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బొటానీ సాల్ట్ వేసుకొని పావుగంట నానబెట్టుకుంటే బొటానీలో ఉన్న కలర్ చాలా వరకు పోతుంది. తర్వాత వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న బొటానీని కుక్కర్లో పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక పొటాటో కూడా బాయిల్ చేసుకోవాలి. పొటాటోలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. బొటానీ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బొటానీ, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బాయిల్ చేసుకున్న పొటాటో, 2 పచ్చి టమాటాలు, వేపుకున్న పల్లీలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేపుకున్న కార్న్ చిప్స్, కొంచెం పసుపు, మిక్సీ పట్టుకోవడానికి ఆనియన్స్, సాల్ట్, కారం, ధనియాలు జీలకర్ర పౌడర్, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, ఆయిల్, 1 స్పూన్ గరం మసాలా. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ అందులో వేసేసుకుందాం. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఇది కూడా బాండీలో వేసుకోవాలి. బంగాళదుంపల్ని పేస్ట్ చేసుకుని అది కూడా అందులో వేసుకోవాలి. కొన్ని బఠానీలు పక్కకు తీసుకొని కొన్ని బఠానీలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బఠానీలు అందులో యాడ్ చేసుకోవాలి. ఆ బఠానీలు కూడా అందులో వేసుకోవాలి. వాటర్ అడ్జస్ట్ చేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంత పసుపు, కావలసినంత కారం, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, చూపించిన కంటెంట్స్కి వచ్చినంత వరకు ఉంచుకోవాలి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పల్లీలు, కొన్ని కార్న్ చిప్స్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే
మన tasty hot botanical ready. Please like, share and subscribe to our channel.